అన్వేష్ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఆపేస్తున్నాను ఓ వీడియో పెట్టిండు అన్వేష్. అగో అదేంది 1200 వీడియోలు అప్లోడ్ చేసిండు ఇప్పటికి. ఆటగాడు ఆటలు ఆడుతున్నారు అనుకుంటా సోషల్ మీడియాలో కూడా మస్తు వైరల్ అయిండు. మస్తు మీమ్స్, మస్తు మంది ఫ్యాన్స్, మిలియన్ల ఫాలోవర్లు, కోట్ల కొద్ది వ్యూస్. ఏమైందట ఇంతకనంటే చాలా రీజన్స్ చెప్పుకొచ్చిండు కాక. 4 ఏళ్ల నుంచి ప్రొఫెషనల్ ఎథిక్స్ పేరు మీద ఎంతసేపు తెల్లార్లు వీడియో రికార్డులు, ఎడిటింగ్, అప్లోడ్ ఇదే తప్ప పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయలే. నేను ఎన్నో దేశాలు, ఎక్కడెక్కడ వింతలు విచిత్రాలు అన్ని మీకు చూపించాలని ఆగంపడ్డా గానీ నేను మాత్రం అవే కూడా సరిగ్గా చూడలేకపోయినా. ఇంతసేపు కెమెరాలో చూసుడే తప్ప నా కళ్ళతో కూడా నేను చూడలేకపోతున్నా అని మస్తు బాధపడ్డాడు. ఇక ఇదే కాకుండా తోటి యూట్యూబర్లతో ఇంకో పంచాదట. అన్న మొత్తం మీ వీడియోలో చూపిస్తుందన్న యూట్యూబ్, మా వీడియోలు సజెస్ట్ కూడా చేస్తలేదన్నా. మేము కూడా బ్యాగులు వేసుకుంటున్నాము, బయలు వెళ్తున్నాము, తిరుగుతున్నాము, దేశాల మీద వాడు అంతా చేస్తున్నాము, అయినా మా వీడియోలు ఎవ్వరు చూస్తలేరని ఒకటే ఏడుపాట. పాపం వాళ్ళన్నది కూడా నిజమే. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, తెలంగాణ తనలాడుతున్నారు కాబట్టి నేను వీడియోలు కొన్ని రోజులు ఆపితే వాళ్ళ వీడియోలు కూడా రీచ్ ఉంటుందని ఇంకో ఆలోచన చేసిందట. ఇక అదొకటే కాకుండా బెట్టింగ్ యాప్లు ఇవిటితో ఇంకో పంచాదట. ఇప్పటిదాకా నేను ఏ యాప్లకు ప్రమోషన్లు చేయలే. ఈ కూపన్లు వాడురు, ఈ యాప్ల బెట్టింగ్లు పెట్టురని ఏ రోజు చెప్పలే. ఎందుకంటే నేను మస్తు వార్తలు చూస్తుంటా, పలానా బెట్టింగ్ యాప్లు వాడి ఎవరు ఆగమేరు, వీళ్ళు చచ్చిపోయారు, ఇన్ని కోట్ల రాసేరు అవి ఇవని. ఎందుకు? నేను ఒక సొమ్ము తిన్నది కాదు, నాకు వచ్చింది లేదు. ఇదికెళ్ళి నేనేదో నమ్మకంగా చెప్పినా వాళ్ళ యాప్లలో పైసలు పెట్టి ఆగమైతే నాకు మంచిగా అనిపించదు. అందుకే ఏ రోజు నేను అవి చేయలే. కానీ నేను అట్లా వీడియో పెట్టుడే ఆలస్యము, వీటిని ముక్కలుగా కట్ చేసి సైట్లలో పెట్టి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకుంటారు కొందరు. దరిద్రానికి నాకున్న అలవాటు ఏంటంటే చిన్నప్పటి సంది నువ్వు పైసకు వనికి రావని మామూలు తిట్టేవారు కదా. ఇప్పుడు నా పేరు మీద మస్తు మంది వీడియోలు పెట్టుకుంటున్నా గానీ ఎందుకు తీయకొని పొట్ట కొట్టాలి? వానికి 10 రూపాయలు వచ్చినా మంచిదే కదా. నా పేరు చెప్పుకొని వానికి ఇంత ఆసరైతుంది కదా, ఆమ్దాన్ వస్తుంది కదా అని ఊకుట్టుట్టి కాపీ రైట్లు, స్ట్రైకులు కూడా ఇంతవరకు నేను ఒక్కనికి వెయ్యలేదు. ఇక అది ఒక్కటి ఆసరా చేసుకుని ఇట్లా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేసుకుంటారని బాధపడ్డాడు. ఇది కాకుండా తిండిదో బాధ. ఇంత చేసినా ఎన్ని దేశాలు తిరిగినా గానీ కనీసం కమ్మటి తిండన తినాలి కదా. ఒకప్పుడు 3 పూటలు తింటోని, ఆ తర్వాత 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చినాక 2 పూటలకు తిన్నా. ఇక సబ్స్క్రైబర్లు పెరుగుతా ఉంటే మంచిగా జోష్ మీద, ఊపు మీద, ప్రొఫెషనల్ ఎథిక్స్ పేరు మీద మొత్తం పని మీదనే వాడు ఒక్క పూటనే తింటున్నా. నేనేదో కమ్మగా తింటున్నా, కప్పలు తింటున్నా, అవి తింటున్నా, ఇవి తింటున్నా అని యూట్యూబ్ లో చూస్తున్నారు కానీ అదంతా ఒకటే పూట తింటున్నా. కడుపు ఖరాబ్ చేసుకునైనా కానీ మీకు ఇంత చూపిస్తున్నా గానీ నేను మాత్రం ప్రశాంతంగా తినలేకపోతున్నా. ఓ పండవ ఫలమో తెచ్చుకున్నా కూడా అవి ఖరాబై కళ్ళ ముంగట్నే బాధ అనిపిస్తుంది గానీ కమ్మగా తినలేకపోతున్నా అని ఇంకో బాధ చెప్పుకొచ్చిండు. ఇవే కాకుండా డ్రోను, కెమెరా, గోపురం అని ఓ మస్తు తీర్ల సామాను నేను తానా. కానీ ఏం లాభము? అవన్నిటిని ఓ షూట్ చేస్తున్నా, సంబరం కొద్ది అన్ని తిప్పుకొస్తున్నా గానీ ఏ ఒక్కటి కూడా ప్రశాంతంగా కూర్చొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయలేకపోతున్నా. దబదబ పెట్టాలి, మనలోకి చూపించాలని ఆగం మీద అవన్నీ వాడుతున్నా గానీ ఏం లాభము? కంటెంట్ మంచిగా ఇయలేకపోతున్నా అని కడుపులో ఉన్న దుఃఖం కక్కుకొచ్చిండు. ఇదే కాక తెలంగాణ పొద్దాక తేడా లేకుండా ఫోన్లు చూసుడేనా. ఫోన్లలో రికార్డ్ చేసుడో, లేకపోతే ఎడిటింగ్ కాడ కూర్చున్నాడో, లేకపోతే అప్లోడ్ చేసుడో, ఇవన్నీ చేయంగా గుడ్లు గుంజుతున్నాయి, రెటీనా మొత్తం ఖరాబ్ అవుతున్నది. రోజుకు 10 గంటలు కూడా ప్రశాంతంగా వండుకోక ఏం అవుతున్నది అంటే నమ్ముతారా? ఈ 4 ఏళ్లలో నేను ఇసుంటి మస్తు చూసినా మస్తు గోసపడ్డా. అరే కనీసం చుట్టాలకో, దోస్తులకో, అత్తమామలకో, అమ్మాయిలకో కూడా ఫోన్ చేసి ఎట్లున్నారు, ఏం తినని ప్రశాంతంగా మాట్లాడుకోలేకపోతున్నా. కొంతమందిని అయితే బ్లాక్ కూడా చేసిన. ఇట్లా చెప్పుకుంటా పోతే చేత్తాడంతుంది ముచ్చట అనుకుంటా బాధపడ్డాడు. బానే ఏం తక్కువ 70-80 దేశాలు చూపించిన, 7 పాత వింతలు, కొత్త వింతలు అన్ని చూపించిన, అన్ని ఖండాలు తిరిగిన. కాబట్టి ఇప్పటికన్నా ఈ ఒక్క ఏడాదన్నా నా కోసం నేను పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పిండు. ఇప్పటి సంది ముందు ప్రపంచాన్ని పురుసతగా నా ఆనందం కొద్దీ నేను చూసి ఆ తర్వాత మీకు చూపిస్తా. ఇప్పటి లెక్క ఆగమాగం వీడియోలు పెట్టి ఆగంబాడ మంచిగా 15 రోజులకో, వారానికో గో విత్ ద ఫ్లో అన్నట్టు పెడతా తప్ప ఇక పెట్టాలన్నట్టు దండయాత్ర, నా ప్రపంచ యాత్ర అనుకుంటా చూపియ. మరి దీనికి సబ్స్క్రైబర్లుగా మీరు ఏమంటారు, ఏం కథ, ఎట్లా ముంగటి పోదామంటారని చెప్తే అట్లా పోదాము, లేకుంటే ఆపేయమంటే ఆపేస్తా. ఇక మీ ఇష్టం అనుకుంటా ఈ వీడియో పెట్టిండు. మరి సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు ఏం చెప్తారు, నాన్ వేసిన ఛానల్ ఏమైతుంది రేపు అనేది చూద్దాం. ఇక కానీ అసలైన గమ్మత్ ముచ్చట ఏంటంటే నిన్న మొన్నటి దాకా అసలు లైఫ్ అంటే నీదే బ్రో, ఏం ఎంజాయ్ చేస్తున్నావు బ్రో అని అందరు కామెంట్లు చేసేది. నాయన అసలు నా లైఫ్ లో నేనే ఎంజాయ్ చేస్తానంటారా నాయన అని ఈయన అసలు ముచ్చట చెప్పింది చూడరి. సరే ఇటువంటి ముచ్చట్లు మస్తు ముంగట వేసుకుందాం కానీ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, వీడియో లైక్ చేయరు, చేతుల పని కాబట్టి షేర్ చేయరు.